నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేత భూమా కిషోర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆళ్లగడ్డలో అరాచకాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డైరీలో అక్రమాలను ఎత్తి చూపించామన్న కారణంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటున్న భూమా కిషోర్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విసిరిన సవాల్ని స్వీకరిస్తూ ప్రతి సవాల్ విసిరారు భూమా కిషోర్ రెడ్డి. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు భూమా కిషోర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, చాలా రోజుల నుండి మనం చూస్తూనే ఉన్నాము ఆ యొక్క అఖిలప్రియ చేసే అవినీతి కావచ్చు, అక్కడ జరుగుతున్న పరిపాలన కావచ్చు, దాన్ని మీరు ఎత్తి చూపినందుకేనా ఈ విధంగా అఖిలప్రియ ఈరోజు సవాల్ చేస్తున్నది? ఆళ్లగడ్డలో దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 8 నెలల నుండి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ప్రతి ఒక్కటి కూడా మేము ఎత్తి చూపడము, ప్రజలకి అండగా మన వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా పనిచేస్తున్నామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఆమె చేసే అరాచకాలని ఎత్తి చూపిస్తున్నామనే దాంతో ఆమె తట్టుకోలేక ఈరోజు ప్రూఫ్లతో సహా మేము అన్ని బయట పెడతామని చెప్పినందుకు ఆమె భరించలేక ఈరోజు నీ ఇంటి ముందరకు వచ్చి ధర్నా చేస్తామని, ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేసింది. సో మేము దానికి నిన్న కూడా చెప్పాం, మీరు మా ఇంటికి వస్తే చేసేదేం లేదు, ఏదైనా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి చూపించాలంటే మేము ఏవైతే అవినీతి ఆరోపణలు నీ మీద చేశామో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా నువ్వు ఎక్కడైతే మేము చేశామో అక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకుందాం రండి అని చెప్పినాం. సో దానికి ఆమె ఇంటికి వచ్చి ధర్నా చేస్తామనడంతో దానివల్ల ఈరోజు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పి నిన్నటి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. మీరు ఇలా ఒకరికొకరు ప్రతి సవాళ్ళు ఇసుకోకూడదు, మీరు పబ్లిక్ ప్లేస్లో డిబేట్లకు కూర్చోకూడదు, ఇలాంటి దానికి అనుమతి లేదు అని చెప్పడం వల్ల సో మేము కూడా దానికి ఓకే, మేము ఏదైనా ఉన్నా కూడా మీరు మీడియాలో చేసుకోమని చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్. దానికి కూడా ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అంటే చాలా పక్కగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క దానికి సంబంధించిన వాటిని అంతా చర్చల్లో మేము బయట పెడతామంటున్నారు కదా, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వారు చేసిన అవినీతి ఏమంటారు? ఒక 2 days బ్యాక్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె ఆరోపణ చేయడం జరిగింది. ఈ రోజు నువ్వు ఎలా ప్రశ్నిస్తున్నావు, అసలు నీకు ఏ రైట్ ఉంది? ఆల్రెడీ నువ్వే విజయ డైరీకి 1 కోటి చిల్లర డబ్బులు కట్టాల్సిన బాధ్యత ఉంది, అది ఎగరగొట్టావు. అదేవిధంగా కరెంటు బిల్లు ₹1 కోటి పైన కరెంటు బిల్లు బకాయిలు ఉన్నావు, అది ఎగరగొట్టి తిరుగుతున్నావు. ముందు మీది మీరు కడుక్కునే తర్వాత క్లీన్ చేసుకోండి, మీ మీద ఉన్నదాన్ని మీరు క్లీన్ చేసుకున్న తర్వాత ఒకరి మీద నీకు అర్హత వస్తుంది. ఈరోజు నువ్వే ఇన్ని తప్పులు చేస్తూ నీకు ఎక్కడ కావాలో చెప్పు, బహిరంగ ప్లేస్లో మేము చూపిస్తాం నువ్వు చేసిన అవినీతి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి మన దగ్గర. ఈరోజు కొత్తూరు కోటకొండ విలేజ్ కి సంబంధించిన పంచాయతీకి సంబంధించిన ప్లేస్ లో వీళ్ళు ఎర్రమట్టి యథేచ్ఛగా తీసుకొని వెళ్లి నంద్యాల చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇటుక ఫ్యాక్టరీలకి ఆ మట్టి అమ్ముతున్నారు. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న రైతులందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు వాళ్ళని వ్యతిరేకించి వచ్చిన లారీలని వాళ్ళని టిప్పర్లను కూడా 1-2 సార్లు తరిమి కొట్టారు. నిన్న ఉదాహరణకి గ్రీవెన్స్ మీటింగ్ పెడితే ఒకరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు, భయపడి వీళ్ళ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు మన దాని మీదకే వస్తారేమో అనే భయంతో ఒకరు కూడా ఆ మీటింగ్ కూడా రద్దు చేయడం జరిగింది. మరి మొత్తం మీద ఏం చేయబోతున్నారు, ఎటువంటి చర్చకు మీరు సిద్ధమంటున్నారు? మేము ఎటువంటి దానికైనా ఈ రోజు మేము ఏదైతే మేము ఆరోపించినామో ప్రతి దాని మీద మేము చర్చకైతే రెడీ. ఈ రోజు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున యొక్క ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దందా అనేది మొదలు పెట్టారు. వాటినంతా ప్రజల కోసము ఈ రోజు మేము ప్రజల తరపున పోరాడడానికి సిద్ధం కాబట్టి ఎటువంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ భూమా కిషోర్ రెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.